హలో అండి. ముక్క మెత్తగా, గోంగూర పుల్లగా, కారం కారంగా ఉండే ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఈరోజు మన కిచెన్‌లో పక్కా విలేజ్ స్టైల్‌లో ఈ నోరూరించే కర్రీని ఎలా చేయాలో చూద్దామా అండి? ఇక్కడ నేను గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి. పెద్దది తీసుకుంటే సరిపోతది. దాన్ని నీట్‌గా ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఇక ఆనియన్స్ ఒక 5, 6 తీసుకోవాలండి. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా. ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. లేదంటే వీటిని ఇలా మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది రుచి. నేనైతే ఇలా కట్ చేసే వేస్తున్నానండి. తొందరగా అయిపోవాలంటే మిక్సీకి వేసేసుకొని వేసుకోవచ్చండి. మగ్గేది కూడా తొందరగా మగ్గుతుందనమాట. కానీ ఇలా చిన్న చిన్న కట్ చేసి వేస్తేనే రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఇక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని వేపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుందండి ఇది. ఆనియన్స్ అన్నీ వేసేసాను నేను. వేసి వేపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. అప్పుడప్పుడు మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి 4, 5 పొడవుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే ఫ్రెష్గా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే దంచి వేసుకుంటుంటానండి. మీరు ఎలా చేస్తారు? ముందుగానే మిక్సీ తిప్పుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటుంటారా? లేదా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటుంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అంతా కలిపేసి మూత పెట్టుకుందాము. ఇది కొంచెం మగ్గే లోపల గోంగూరని మగ్గించుకుందామండి. వేరొక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ అలా. ముందుగా గోంగూరని వాటర్లో కడిగి నీట్గా శుభ్రపరచుకోవాలండి. లేదంటే దాంట్లో మట్టి అలా ఉంటుంది కదా, అందువల్ల. ఇప్పుడు గోంగూర ఇందులో వేసుకుందాము. గోంగూర కేవలం రుచి మాత్రమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఇది బెస్ట్ మెడిసిన్ లాంటిదండి. అందుకే వారానికి ఒక్కసారైనా గోంగూర తింటే చాలా మంచిది. గోంగూర వేసాక ఇలా మూత పెట్టేసేయాలండి. ఇక మనం ఆనియన్స్ అవి ఉన్నాయి కదా, అవి ఎలా ఫ్రై అయ్యాయో చూద్దాం. అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలండి గోంగూరనైనా ఈ ఆనియన్స్నైనా, లేదా అడుగంటిపోతుంది. చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది. ఇంకొంతసేపు మగ్గనిద్దాం, లేదనుకో పచ్చి వాసన వస్తుంది కదండి ఆకుకూర. మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆనియన్స్ ఎలా వేగాయో చూద్దాం మనము. ఇలా 2 వైపులా పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోతుందండి. లేదనుకో ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి కదా, లేట్ అవుతుంది. నేను అందుకే ఇలా పెట్టేసుకున్నాను. ఓ పక్క రైస్ కూడా పెట్టేశాను. ఇది రైస్లోకి బాగుంటుందండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. కానీ నాకైతే రైస్లోకి ఇష్టం అండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయండి. ఇప్పుడు మనము 1/2 kg చికెన్ క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలండి ఇలా. ఇక ఇందులోకి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. స్టవ్ మాత్రం మీడియంలోనే పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి. హైలో పెట్టుకోవడం వల్ల మాడిపోతుంది. అలాగే కొంచెం కారం పొడి అండి. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నానండి, మరి ఇంకొంచెం వేసుకోవాలి లాస్ట్లో. రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఉప్పు, కారము. కారంగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక గోంగూర చూద్దాం ఎలా అయ్యిందో ఇది. గోంగూర అయితే ఫుల్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇక చికెన్లోకి తగినంత వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇక మూత పెట్టేద్దాము, కొంచెం ఉడకనిద్దాము దీన్ని. ఇలా ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూద్దాము, లేదంటే ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అండి, కారము 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందే ఒక స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు ఇంకో స్పూన్ వేసాను అనమాట. దీనిని బాగా ఇలా కలుపుకోవాలండి. ఇక మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాము. ఈ కారం అన్నీ బాగా పట్టేలాగా ముక్కలకి ఉడకనిచ్చాలి. చూడండి ఇలా ఉడకాలి.
చూసారుగా అండి, చికెన్లో ఇంచి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసేయాలి. ఈ గోంగూర పులుసు చికెన్ ముక్కలకు బాగా పట్టేలా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. గోంగూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. ఇది మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చికెన్లోని ప్రోటీను, గోంగూరలోని ఐరన్ రెండూ కలిసి ఇటు హెల్త్కి హెల్త్, అటు టేస్ట్కి టేస్ట్ అన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రుచి మాత్రము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ఇక చివర్లో కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా వేసేసుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. మరి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.